నమస్తే. వాస్తవానికి వార్తల్లోకి సంబంధించి, జాతకాలకు సంబంధించి, సెలబ్రిటీల జీవన విధానానికి వాళ్ళకి రాబోయే రోజులు ఎదురయ్యే పరిస్థితుల గురించి ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే ప్రముఖ జ్యోతిష్యులు ఎవరంటే అందరూ చెప్పే మాట వేణుస్వామి. అయితే వేణుస్వామి గారు తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ఐపీఎస్ అధికారి కుమారుడి వివాహానికి హైదరాబాద్ రావడం జరిగింది. అయితే రిటర్న్ వెళ్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నప్పుడు ఒకే ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేణుస్వామి గారు తారసపడ్డారు, అంటే ఎదురెదురయ్యారు. సో జనరల్గా వేణుస్వామి కనబడగానే జ్యోతిష్యుడు కాబట్టి అందరూ అడుగుతారు కదా ఉత్సాహంగా, మరి ఆయన ఎంత బిజీగా ఉన్నారు అనే విషయం పక్కన పెడితే ఏంటి వేణుస్వామి గారు సార్ మాది కొద్దిగా చూడండి సార్ ఏమన్నా పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడతారు. సో సెలబ్రిటీల జాతకాలన్నీ కూడా నోట్లోనే వల్లు వేసే వేణుస్వామికి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం గురించి చెప్పాలా? సో మాటల్లోనే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. సో జగన్మోహన్ రెడ్డి గారికి రేపు 2027 జూన్ నుంచి ఎప్పటి నుంచో కుజుడు ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత నుంచి 8 నెలల పాటు చాలా ప్రతికూల ప్రభావం ఉండబోతుంది, అంటే ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి అనేది వేణుస్వామి గారి జ్యోతిష్ యొక్క సారాంశం. సో ఇది ఎంతవరకు వాస్తవం, జరుగుతుందా జరగదా అనే విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన వాటిలో లాజిక్ ఏముందంటే, లేదు ఆయనకి కొంచెం బ్యాక్ పెయిన్ లేదా మోకాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆల్రెడీ 50+ కాబట్టి. తర్వాత ఒకవేళ ముఖ్యమంత్రి అయితే అన్నట్టుగా కూడా మాట్లాడు, అక్కడ మనం అండర్లైన్ చేయాలి, దీని తర్వాత మాట్లాడుకుందాం. అలాగే అదే సమయంలో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి ఈ కుజ గ్రహ ప్రభావం వల్ల. ఏదో ఆ సందర్భంలో లీగల్గా సంబంధించి, అంటే ఎగ్జిస్టింగ్ కేసులు అవ్వచ్చు లేదా కొత్తవైన అవ్వచ్చు అన్నట్టు కూడా ఆయన మాట్లాడాడు. అంటే ఫ్లోలో కొన్ని నిజాలు చెప్పాడు ఆయన, కొన్ని జరగచ్చు జరగకపోవచ్చు, కానీ వాస్తవానికి ఈ కేసుల ప్రభావం ఏదైతే ఉందో, ఆయన రావడము, హాజరవ్వడము, ప్రతిదీ చెప్పుకోవడము, రీసెంట్గా పార్లమెంట్లో కూడా జడ్జిల సంఖ్య, సుప్రీంకోర్టులో జడ్జిల ధర్మాసనం సంబంధించిన న్యాయమూర్తుల సంఖ్య పెంచే దిశగా అడుగులు ముందుకు పడడం, అది సుమారుగా 32 న్యాయమూర్తులకు ఎంతకో పెంచే అవకాశం ఉందనడము, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదైతే ఇప్పటికే పెండింగ్లో కేసులు ఉన్నాయో దీని అన్నిటి మీద పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగింది. దానికి మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా అదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్గా ప్రస్తావించి కూడా ఈ విషయం చెప్పారు. ఎందుకంటే ఒక వ్యక్తి 12-13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం ఏంటి, తర్వాత మా నెత్తినెక్కి కూర్చోవడం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి, అన్నిటి మీద చర్చించి అప్పుడు వాళ్ళు పార్లమెంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది పార్లమెంట్లో లోక్సభ సంథింగ్ ఆ 3-4 ఒకసారిగా కొంచెం రభస్ చేశారంట. మా జగన్మోహన్ రెడ్డి గారు దొరికారా ఎగ్జాంపుల్ కానీ, జస్ట్ ఆయన మాట్లాడాడు క్యాజువల్గా. ఇప్పుడు ఒక కేసు నడుస్తున్నప్పుడు ప్రతి 2 ఏళ్ళకి న్యాయమూర్తి మారిపోవడం ఏంటి, మార్చేయడం ఏంటి, ట్రాన్స్ఫర్ అయిపోవడం ఏంటి, లేదా లాంగ్ లీవ్లో వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పటికి 6 మారారట. 6 ఏళ్ళు 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఎప్పుడుకి కొలిక్కి వస్తుంది? ఒకవేళ అది కేసే కాదా, అది నేరమే కాదా, కొట్టేయండి. లేదు ఏమైనా ఉందా దాని మీద డీప్గా పరిశీలించండి. లేదా ఒక కేసుకు సంబంధించి ఒక న్యాయమూర్తిని అలాట్ చేసి ఆ కేసు పూర్వాపరాలు పూర్తయ్యే వరకు ఆ న్యాయమూర్తి ఉండాలి. అది కూడా త్వరితగతిన నిర్దిష్ట సమయం కూడా నిర్ణయించండి, 2 ఏళ్ళ లేదంటే సంవత్సరమా 6 నెలల అని నిర్ణయించి అది క్లోజ్ చేయండి అనే దిశగా పార్లమెంట్ ఉభయ సభల్లో చాలామంది ఈ విషయంపై ప్రస్తావించారు. సో ఇవన్నీ మార్పులకు అనుగుణంగా 2027లోగా ఆ సమయం వచ్చేసరికి ఆయనకి ఇబ్బంది పెడతాయా? మరోవైపు ఓడిపోయిన తర్వాత నా జీవితం కార్యకర్తలకే అంకితం, నా జీవితం నెక్స్ట్ లెవెల్ నాయకులకే అంకితం అని చెప్తున్నారు, కానీ ప్రజల్లోకి రావట్లేదు. ఏదో సమయం సందర్భం ఉంటేనే, ఎవరైనా చనిపోతేనే, ఇలాంటి ఎవరైనా అరెస్టులు అయితేనే బయటకు వస్తున్నారు తప్ప రాజకీయంగా ప్రజల్లోకి రావట్లేదు. ఉన్న కొద్దిమంది కార్యకర్తలని, నాయకులకి తోడ్పాటునిస్తూ ఉత్సాహం కలిగిస్తూ నేను ముందు నడుస్తాను, నా వెనక్కి మీరు నడండి అని చెప్పట్లే. ఆ డిఎస్సి మీద యాంటీగా ఫైట్ చేయండి, లేకపోతే ఇంకో దాని మీద యాంటీగా ఫైట్ చేయండి అని చెప్పేసి ఈయన వెళ్ళి తాడేపల్లిలోనో యలహంక ప్యాలెస్లోనో కూర్చుంటున్నారు తప్ప కింద స్థాయిలో కొట్టేసుకుంటున్నారు. సో నాయకుడి లక్షణం అది కాదనేది కూడా చాలామంది విమర్శ ఉంది. సో మొత్తం మీద ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ ఇయర్ నుంచి
సరే కార్యకర్తల కోసం నేను ఖచ్చితంగా పాదయాత్ర మరలా ప్రారంభిస్తాను అని చెప్తున్నారు. ఎందుకు 29లో ఎన్నికలు కాబట్టి 27 నుంచి స్టార్ట్ చేస్తే 28 వరకు అయితే ఆ తర్వాత మరలా ఎన్నికల ప్రచారం చేయాలి కాబట్టి. సో కరెక్ట్గా ఆ పాదయాత్ర చేసే టైంకే మరలా ఈ అనారోగ్య సమస్యలు, పైగా ఈ లీగల్ సమస్యలు కానీ చుట్టుముడితే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈసారి ఎవరు వస్తారు? ఎందుకంటే తల్లి చెల్లి ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. అప్పుడైతే లీగల్ సమస్యలు వచ్చినప్పుడు అరెస్ట్ అయితే చెల్లి అన్ని భుజాలు వేసుకొని ఆవిడ నడిపించింది. ఇప్పుడు ఎవరు వస్తారు? ఆవిడ కూడా రాదేమో. ఇంకెవరు అంత చరిష్మా ఉన్న వాళ్ళు ఎవరున్నారు పార్టీలో? అంత స్థాయి నాయకులు ఎవరున్నారు? ఎందుకంటే అన్నిటికీ తానే ఉన్నాడు. అన్నీ నేనే బటన్ నొక్కుతాను, నేనే చెయ్యాలి. ఒక మంత్రికి వాల్యూ లేదు, ఎమ్మెల్సీకి వాల్యూ లేదు, ఎంపీకి వాల్యూ లేదు, ఎవరికి లేదు. మొత్తం కేంద్రీకృతమై ఒక కమాండోలాగా ఉన్నాడే తప్ప నెక్స్ట్ లెవెల్ నాయకులు ఎవరు అనేది లేదు. ఒకవేళ షర్మిలా గారు పార్టీలో కొనసాగితే అయ్యేదేమో, ఆవిడకి ఒక మంచి స్థానం ఇచ్చుంటే అయి ఉండేదేమో. లేదే, ఆవిడ అవన్నీ బయటికి చెప్పుకోలేకే తెలంగాణ వచ్చారు, తెలంగాణ పార్టీ పెట్టారు, మళ్ళీ విలీనం చేశారు, మళ్ళీ ఇప్పుడు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. తల్లి విజయమ్మ కూడా నా బిడ్డను గెలిపించండి, నా బిడ్డే అసలైన వారసురాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన వ్యక్తి వారసుడు కాదనేగా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదనేగా ఇండైరెక్ట్గా చెప్పారు ఆవిడ. మరి ఇప్పుడు ఎవరు వస్తారు? ఈ లీగల్ ఇష్యూస్ వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా. ఒకవేళ భారతీయ మేడం గారు వస్తే ఆవిడికి ఆ స్థాయి చరిష్మా ఉందా? ఆవిడ కూడా షర్మిలమ్మ గారి లాగా అంత ఓపికగా తిరిగి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడగలరా? ఇవన్నీ కూడా చుట్టుముడుతున్నాయి. మొత్తం మీద వేణుస్వామి ఏం మాట్లాడినా సంచలనం మీద అవుతుంది. ఆయన మాట్లాడి ఒక చిన్న హింట్ అయితే వదిలేస్తున్నాడు. తర్వాత సోషల్ మీడియాలోను, ఛానల్స్లోను దానిపైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ వైకాపా నాయకులు అయితే ఏంటి ఇలా చెప్పాడు, మా అన్నకేం తిరుగులేదు, మా అన్న తోపు, మా అన్నయ్య మాస్ లీడరు, మా అన్న జస్ట్ ఫోటో పెడితే చాలు. ఇక్కడ తమిళ విజయ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మీద గెలిచాడు కాబట్టి తమిళ విజయ్ లాగా ఈయన కూడా హాలోగ్రాములు పెట్టో లేదంటే జస్ట్ రోబోలు పెట్టో నడిపించేస్తే అన్న గెలిచేస్తాడు అనే ధీమాతో ఉండలేకపోతున్నారు. ఇక్కడ తెలుగు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతకన్నా వేరు. చూడాలి మరి వేణుస్వామి గారు చెప్పింది ఎంతవరకు వాస్తవం అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి ఇవన్నీ పాదయాత్రని ప్లాన్ చేసుకుంటున్నారు కదా, రెండు కోయిన్సైడ్ అయినప్పుడు ఇబ్బంది అవుతుందా? వెయిట్ అండ్ సీ.